బయట చాలా విషయాలు మాట్లాడుకుంటుంటారు, అవేమి నేను మాట్లాడాను. ఉదాహరణకు కరీంనగర్లో మీరు ఎంపీ గెలవడానికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి గారే అని చెప్పి బయట ప్రచారం ఉంది. నేను దాని గురించి కూడా మాట్లాడతలేను. మీ 8 మంది ఎంపీలు గెలవడానికి ముఖ్య కారణం కూడా రేవంత్ రెడ్డి గారే అని చెప్పి చాలా పెద్ద రాజకీయ ప్రచారం ఉంది. నేను దాని గురించి కూడా మాట్లాడతలేను. దామగూడెం మరియు కంటోన్మెంట్లో ఉన్న భూముల సంగతి కూడా మీకు అవుట్ ఆఫ్ ద వే పోయి మీరు బీజేపీకి ఎట్లా సహకరించుకుంటున్నారు, బీజేపీ మీకు ఎట్లా సహకరించుకుంటుంది, దాని గురించి కూడా మాట్లాడతలేరు. ఆఖరికి ఆ మధ్యకాలంలో మీరు ఒక విషయం మాట్లాడారు. ఏమని? ఇదొక్క సంఘటన మీరు వినాలా? మీరు మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు, అక్కడక్కడ కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ పొందబెట్టాలి. ఫస్ట్ మీరు మేము కొట్లాడుకుని కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుని కాదు, అక్కడక్కడ కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ పొందబెట్టాలి. ఫస్ట్ ఇది నేను మాట్లాడింది కాదండి, సాక్షాత్తు బండి సంజయ్ గారు మాట్లాడింది. ఇప్పుడు నాకు కాంగ్రెస్కి ఏం సంబంధం ఉందా అని బండి సంజయ్ గారు మనకు అడగడం కాదు, బండి సంజయ్ గారే ప్రజలకు చెప్తున్నారు. మీరు నేను కొట్లాడుకోవడం కాదు, అంటే కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకోవడం కాదు, మన ఇద్దరం కలిసి బీఆర్ఎస్ని కథం పెట్టాలని సాక్షాత్తు బండి సంజయ్ గారు చెప్పారు. ఇది కూడా నేను సీరియస్గా తీసుకుంటలేను. 3 సందర్భాలు నేను చెప్తాను, దయచేసి బండి సంజయ్ గారే కానీ లేకపోతే సామాన్య బీజేపీ కార్యకర్తలే కానీ సామాన్య కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎటుపోతున్నది రాష్ట్రంలో, వాళ్ళు సమాధానం ఇచ్చినా నేను సంతృప్తి చెందుతాను. ఒకటి, ఇన్సిడెంట్ నెంబర్ 1, 6 నెలల కిందట కేంద్రంలో బీజేపీ పార్టీ సర్కార్ మళ్ళీ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి అమిత్ షా గారిని కలవడానికి పోయినారు. పోయి వచ్చిన మరో రోజే ఇక్కడ అమిత్ షా గారి పైన, కిషన్ రెడ్డి గారి పైన కొన్ని కేసెస్ ఉండే. ఆ రోజు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో అమిత్ షా గారు, కిషన్ రెడ్డి గారి పైన ఆ రోజున కేసీఆర్ గారు ప్రభుత్వం కేసులు పెట్టింది, వీళ్ళు ఎలక్షన్ కోడ్కి విరుద్ధంగా పనిచేసినారని. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకే అమిత్ షా గారికి కలిసి రాగానే మరో రోజు ఆ కేసులను కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి, బీజేపీ పార్టీకి సంబంధించిన హోమ్ మినిస్టర్కి, ఇక్కడ స్థానికంగా ఉన్న మినిస్టర్ యొక్క కేసులు విత్డ్రా చేసుకోవడం అంటే భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి అవుతుంది. ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందనే ఒక సమాధానం బండి సంజయ్ గారు నాకు చెప్పాలి. ఉదాహరణ, రెండో ఇన్సిడెంట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇక్కడ మన రాష్ట్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద 2 రోజులు రేడ్ చేయడం జరిగింది. ఎప్పుడైనా ఎక్కడైనా కూడా క్రైమ్ జరిగినా లేకపోతే ఇట్లాంటి రేడ్ జరిగినా కూడా మన లోకల్ పోలీస్ స్టేషన్లో జరిగితే ఎఫ్ఐఆర్ అనేది ఒకటి రిజిస్టర్ చేస్తాం, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం దాన్ని. అట్లనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు రేడ్ చేసినా, ఎవరి మీద అయినా వాళ్ళు దాడులకు పోయినా కూడా ఈసీఐఆర్ అని ఫైల్ చేస్తారు. అది ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం దాన్ని, సేమ్ ఎఫ్ఐఆర్ లాగా ఈసీఐఆర్. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇది మొదటిసారి అయింటది. ఈడీ రేడ్ చేసి ఇప్పటి వరకు ఈసీఐఆర్ రిపోర్ట్ కూడా వాళ్ళ వెబ్సైట్లో కానీ ఎక్కడ కూడా లేకపోవడం ఇది మొదటిసారి అయ్యింటది. ఇది ఎందుకు, ఇది ఎవరికి ఫేవర్ చేయడానికి అని కూడా మాకు సంజాయిషి చేయాల్సిన అవసరం ఉంది బండి సంజయ్ గారు. మూడో ఇన్సిడెంట్, మొత్తం గత 5 సంవత్సరాల్లో అదానీని అకారణంగా పెంచి పోషించిండ్రని, అదానీ యొక్క గ్రోత్లో ప్రధాని హస్తం ఉన్నదని రాహుల్ గాంధీ గారు గత 5 సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటూ వచ్చిండ్రు కదా. 3 రోజుల కిందట కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో అదానీకి అడ్డగోలుగా ప్రధానమంత్రి దోచిపెడుతున్నాడని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది కదా గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి. ఎవరు చెప్పిండ్రని అదానీకి అవుట్ ఆఫ్ ద వే పోయి తెలంగాణ రాష్ట్రంలో రెడ్ కార్పెట్ వేస్తున్నారు బండి సంజయ్ గారు. వీటికి మీరు జవాబు ఇవ్వండి. ఈ 3 ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగినాయో ఇవి ఎందుకు జరిగినాయి, ఎవరు చెప్పినందుకు జరిగినాయి, దీనికి కారణాలు ఏంది మీరు చెప్తే, ఇదే తెలంగాణ భవన్ నుంచి మీకు కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ ఉన్న రాష్ట్రంలో బీజేపీకి కాంగ్రెస్కి ఎటువంటి సంబంధం లేదు అని నేనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తా.